హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది సైన్స్ డే సందర్భంగా మా పాఠశాలలో నేను పెట్టిన ఔషధ మొక్కల ప్రదర్శన అండి. ఇక్కడ నేను 50 మొక్కల వరకు వాటి ఉపయోగాలు ఏంటి, ఆ మొక్క ఎలా ఉంటుంది అనే ప్రదర్శన పెట్టాను. దీనివల్ల ఏంటంటే మన విద్యార్థులకు కూడా మన చుట్టూ ఉన్న మొక్కలలో ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది అలా తెలియజేయడము. అలాగే నేను కొన్ని మొక్కలు వీటిలో నుండి కొన్నిటిని నేను వాడతాను, కొన్నిటి గురించి తెలుసుకుని నాకు నాలెడ్జ్ పెంచుకోవడానికి అవకాశం అన్నట్టు. ఇలా నా చుట్టూ ఉన్న మొక్కల్ని నేను సేకరించాను. అంటే కలుపు మొక్కలే చాలా వరకు ఉంటాయండి. అవి మనం కలుపు మొక్కలు అనుకుంటాం, కానీ దాంట్లో ఉన్న క్వాలిటీస్ని బట్టి అవి ఔషధాలుగా కూడా పనిచేస్తాయి. కాకపోతే ఏది ఔషధ మొక్క అన్నది మనకు తెలవాలి. అలాగే ఏ మొక్కను ఎలా ఉపయోగించాలి అన్నది తెలిస్తే, ఎంత మోతాదులో వాడాలి అన్నది తెలిస్తే మనము మనకు వచ్చే సమస్యలకి, ఆరోగ్య సమస్యలకి వీటిని ఉపయోగించుకోవచ్చు. ఈ ఔషధ మొక్కలన్నీ మన చుట్టూనే ఉంటాయి. వీటిని మనం పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటాం కొన్ని, కానీ పిచ్చి మొక్కలే ప్రకృతి వరాలు. ఇంతకు ముందుగా చాలా కాలం నుండి మనకి ఆయుర్వేదంలో ఉపయోగించే మొక్కలే. కాకపోతే వాళ్ళు వాడేటప్పుడు మనకి ఫలానా మొక్క అని చెప్పరు. ఆ మొక్క అని చెప్పారనుకోండి, ఓ ఈ మొక్కేనా, ఇది మనకు ఇలా దగ్గర ఉండే పిచ్చి మొక్కేగా, దీంతో మనకు కామెర్లు తగ్గిపోతాయా, దీంట్లో నొప్పులు తగ్గిపోతాయా అని మనకు అనిపిస్తే ఆ మందు పనిచేసినట్టు ఉండదు. కాకపోతే ఈ మొక్కల ఉపయోగాలు మాత్రం చాలా ఉన్నాయండి. వీటిని పిల్లలకు కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఈ ప్రదర్శన పెట్టాను. మొత్తం 50 మొక్కల వరకు పెట్టాను. కొన్ని ఇంట్లో ఉన్నవి, కొన్ని మన చుట్టూతా ఉన్నవి, ఆ మొక్కల్ని కూడా సేకరించాను. వీటి గురించిన కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మెయిన్ పాయింట్స్ రాశాను. ఇంకా మనకు ఆ ఉపయోగానికి కోసం చాలా దాని గురించి తెలుసుకోవచ్చు.